ఇలా ఎందరో 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 మరణించి మన చేతుల్లో పెట్టారు ఈ స్వతంత్ర్యాన్ని. అరే నాయనా, మేము ఎలాగో మరణిస్తున్నాం, మేము ఎలాగో మీకు స్వతంత్ర్యాన్ని ఇవ్వడానికి, మీకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి, మరలా ఈ భారతదేశాన్ని మీ చేతుల్లో పెట్టడానికి మేము ఎలాగో బలైపోతున్నాం. మీరైనా సరిగ్గా చూసుకోండిరా. మరి ఎప్పుడు కూడా ఎవడ చేతుల్లోకి వెళ్ళిపోకుండా, ఎవడో మిమ్మల్ని దోచుకోకుండా మీరు జాగ్రత్తగా ఈ దేశాన్ని కాపాడుకోండిరా. ఒక మిలిటరీ వ్యవస్థను తయారు చేసుకోండి, ఒక న్యాయ వ్యవస్థను తయారు చేసుకోండి, ఒక పోలీస్ వ్యవస్థను తయారు చేసుకోండి, ఒక రాజ్యాంగాన్ని రాసుకోండి. మీకు మీరే చక్కగా బ్రతకండి అని ఒక స్వేచ్ఛనిచ్చి వాళ్ళు చనిపోతే, వాళ్ళు అమరులు అయిపోతే, ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నాం? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన ఆ రాజ్యాంగాన్ని పక్కన పెట్టేస్తాం. దానికి ఏమాత్రం కూడా గౌరవం ఇవ్వకుండా నీ రాజకీయ ఎత్తుగడులకి ఇస్తున్నావు నువ్వు గౌరవాన్ని, లేకపోతే నీ ఫ్యాన్స్ పిచ్చితనానికి ఇస్తున్నావు గౌరవాన్ని. అంతేగాని రాజ్యాంగానికి ఏమాత్రం అయినా సరే మనం గౌరవం ఇచ్చినట్లయితే తప్పు చేసేవాడిని మనమే చూపెడతాం. ఒకవేళ మనం తప్పు చేసినట్లయితే మనమే సరౌండర్ అయిపోతాం. రాజ్యాంగాన్ని గౌరవించినట్లయితే ఆ స్వతంత్ర్యాన్ని, ఆ స్వేచ్ఛని మనం అందరం పాడు చేసుకుంటున్నాం. నిజానికి మనం సల్యూట్ చేస్తున్నాం కానీ ఆ సల్యూట్ చేసే లక్షణాలు నాలో ఉన్నాయా లేదా అని చూసుకోలేకపోతున్నాం. నిజంగా ఆ జెండాకి నేను సల్యూట్ చేసే అంత గొప్పవాడినేనా అని చెప్పుకోలేకపోతున్నాం. అసలు ఆ జెండాకి నేను సల్యూట్ చేయడానికి అర్హత ఉందా? నిజానికి చెప్పాలంటే ఆ జెండాకి సల్యూట్ చేయడానికి అర్హత లేదండి ఎవరికి కూడా. ఏదో అలా చేస్తున్నారు అంతే నామకార్థంగా. చెప్పాలంటే ఆ జెండాకి సల్యూట్ చేయడానికి ఎవరికి అర్హత లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కడో తప్పుడు పనులు చేసుకుంటూ, వాడు పక్కన ఉన్నవాడిని, వాడు పొరుగు వాడిని, వాడు పక్కన అవతల ఉన్నవాడిని ప్రతి ఒక్కరిని దోచుకుంటూ భారతదేశాన్ని నాశనం చేసేస్తున్నారు. ఇలా నాశనం చేసేవాళ్ళు జెండాకు సెల్యూట్ చేయడానికి సరిపోరు. ఎలాగైతే ఆ స్వతంత్ర్యాన్ని మనం హరించి పాడు చేసుకున్నామో ఈనాడు, అలాగే మన ప్రియుడైన యేసుక్రీస్తు వారు మనకిచ్చిన ఆ స్వతంత్ర్యాన్ని, ఆ స్వేచ్ఛని మన పాపం బట్టి మనం పాడు చేసుకుంటున్నామేమో. మన భారతదేశాన్ని స్వతంత్రం రావడానికి ఎందరో మరణిస్తే, మనకు స్వేచ్ఛ రావడానికి, మనం ఆత్మీయంగా ఎదగడానికి, మనలో ఉన్న పాపం పోవడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆయన అమరుడై చెబుతాడు ఒక మాట, ఇదిగో మీరు అనేకులను నాకులా మార్చండి, ముందు మీరు నాకులా తయారవ్వండి. అందుకంటే పౌలు గారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. కనుక ఆ స్వేచ్ఛను హరించేవారిగా కాకుండా, ఆ స్వతంత్ర్యాన్ని దుర్వినియోగం చేసేవారిగా కాకుండా, ఆ స్వేచ్ఛని నిలబెట్టేవారిగా, ఆ స్వతంత్ర్యాన్ని నిలబెట్టుకునేవారిగా, పాపం అనే జోలికి వెళ్లకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను.